కృష్ణుడి మిత్రుడైన సుధాముడు దేవతలతో యుద్ధం ఎందుకు చేశాడో తెలుసా? రాధాదేవి సుధాముడికి పెట్టిన శాపం వల్ల శంఖచూడ అనే ఒక అసురుడి కింద జన్మిస్తాడు. శంఖచూడ పుష్కర అనే ప్రదేశంలో బ్రహ్మ కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. దాంతో బ్రహ్మ ప్రసన్నం చెంది శంఖచూడకి కృష్ణుడి కవచాన్ని వరంగా ప్రసాదించి బద్రీకాశ్రమంలో ఉన్న తులసిని పెళ్లి చేసుకోమని చెప్తాడు. దాంతో శంఖచూడ బద్రీకాశ్రమం కెళ్లి తులసిని వివాహం చేసుకుంటాడు. వివాహమైన తర్వాత అసురుల గురువైన శుక్రాచార్యుడు వచ్చి బ్రహ్మ ఇచ్చిన కవచంతో దేవతలందరినీ జయించొచ్చు అని చెప్పి దేవలోకం పైన దాడి చేయమంటాడు. దాంతో శంఖచూడ అసురులందరినీ దేవతలతో యుద్ధంకి సిద్ధపడమని చెప్పి దేవలోకం మీదకి దండయాత్రని చేస్తాడు. అక్కడ ఇంద్రుడితో పాటు దేవతలందరూ ఎంతో వీరోచితంగా గంభీరంగా పోరాడతారు. కానీ ఎవ్వరూ శంఖచూడని అంతం చేయలేకపోతారు. దాంతో దేవతలందరూ అక్కడి నుంచి పారిపోతూ బ్రహ్మ ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలా వరాలు ఇచ్చేస్తున్నాడు అని, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటో చెప్పాల్సిందే అని చెప్పి బ్రహ్మలోకంకి అందరూ తరలి వెళ్తారు. తర్వాత ఏమైందంటే రేపు చూడండి. సబ్స్క్రైబ్ చేసేసి అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ.